అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు? రొక్క నిరసన ఇక్కడే ఉన్నాయండి. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా నంబర్ లేదన్నా. మా బాగుంటే తప్ప మీ బుర్రలు పనిచేయవురా. ఏంటి సార్, పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సాల్ చేస్తున్నావు సార్. దయవల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి, ఏందిరా గొడవ? చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే, పాన్ అడిగారు కదా, ఇచ్చి పంపించు. తీసుకెళ్ళండి సార్. ఏక్ మినిట్. వీళ్ళని ఎక్కడైనా చూసావా? దేనికీళ్ళు మర్డర్ చేసి పారిపోయారు. మర్డరా? ఎక్కడ? तेरे को मालूम है कि नहीं? बस ये बता मेरे को. अरे कैसा गुस्सा करते हैं भाई, मेरे पास एड्रेस भी है. ఎవరన్నా ఇల్లు? భావన గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకి ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చెయ్యాలని ఆ షిండేగాడి ప్లాన్. ఆ షిండేగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను కానీ ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బాబా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి. కొందరు మంచివాళ్ళుగా ఉంటారు, కొందరు మంచివాళ్ళుగా నటిస్తారు. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా మా అమ్మ నాన్నకి చూపించడం కోసం. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సారీ. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేలేండి, పద్ధతి ప్రకారం అడిగేవాళ్ళు మీ ఆడవాళ్ళకి నచ్చరు. మీరు మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బట్ వాడొక చీటర్. ఆల్రెడీ ఒక అమ్మాయి చుట్టూ తిరిగి డిచ్ చేశాడు. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్రిష్. అభిషేక్, డూ యు ఈవెన్ నో వాట్ యు టాకింగ్ అబౌట్? మీకేం తెలుసు అతని గురించి? క్రిష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, సరేనా? సో యు బెటర్ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ ఎనీథింగ్. హి ఇస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్. హైలీ క్వాలిఫైడ్? Yes, he's qualified from the Cambridge University. One second, I'll show you. వీడు కేంబ్రిడ్జ్ గడ, లకడీకా పూల్ బ్రిడ్జి గడమ్మా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మహామాంత్రికుడమ్మా. వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. ఏంట్రా ఈరోజు మరీ గుడ్డలు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకు ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్గా విను. మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను. అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. కంగారులో మంజుకి ఫోన్ చేయబోయి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకేదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే, నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా ఉదయం డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. చెప్పు. మంజు ఆడపిల్ల మగపిల్లడు అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా. హాయ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ.
మీను 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 అవును నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్గా లేని ప్లేస్లు నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ నాయిస్గా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? దా. నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో మీకేం పట్టలేదా? వెయిట్ ఐ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చేయరా, మంజు వచ్చిందంటే ముంజు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. రే నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు నేను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి, మిమ్మల్ని పప్పకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా రో. తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గడివి కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడా? నా ఫోటోలు చూపించి దానికి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి ఆఫీస్లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను. చూసి లవ్లో పడేద్దాం అనుకున్నాను. కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నేను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, మళ్ళీ మంజు చూసి. మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. డోంట్ యు ఎవర్ టచ్ మీ. ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేసా. బ్లడీ చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్యి బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా. తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? మంత్రిగా తిరిగి వస్తావు అనుకున్నాను, ఎంపీగానే వచ్చావు. పలకమైందిరా? ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు. ఎవడ్రా వాడు? ముజే దిఖా, చల్ ముజే దిఖా, చల్. బాబో, ఈ బ్రీఫ్ కేస్ మీద? కాదండి బాబో, ఇదేమన్నా మీద? మాది కాదు. నాది. మీద. ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇది కూడా అదే బాపత అనుకున్నాను. థ్యాంక్స్ చెప్పపోయిందా?
వదలండి. కంగారు పడకు. నీకు చావెలా ఉంటుందో చూపించాలనుకున్నా. ఢిల్లీ తిరుగు ప్రయాణానికి నీకు టిక్కెట్లు. సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా. తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతే. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీకు దొరకరు. దొరికినా వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. ఉండనివ్వను. ఉగాది నాడు కేంద్ర మంత్రినయ్యేది నేనే. ఉగాది పచ్చడ్లో చేదు నీకు, తీపి నాకు. ఎవరినిరా నీకు దొరకనివ్వను అంటున్నాడు? ఎవరినిరా? ఈరోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో యో, వస్తామని ఏందయ్యా నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సరే, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి. కాళ్ళు చేతులు ఆటలేదండి. మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. లెగ్ దిస్. డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది. నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లా. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబురే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. నోర్మై. పేషెంట్కి అనస్థెషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలేయ్. ఎవరుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసిన డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో, జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా? ఆ లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ దొరుకుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. अब क्या बोलता? मैं क्या बोलता? इंजेक्शन करता. ఏ డాక్టర్, ఇంజెక్షన్ చేయి. అరే
इंजेक्शन तो लग गया भैया आपको पता ही नहीं चला అయిపోయింది అయిపోయిందా हाँ। ఇంత త్వరగా అసలు నొప్పే తెలియలేదు ఈ డాక్టర్ నాకు నచ్చాడు నాకు నయమయ్యేంత వరకు ఇతని ఇక్కడే ఉంచుకుందా हाँ, ఉంచుకుందాం ఆ? ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. अब क्या बोलेगा మై క్యా బోల్తా? ఏమై ఒక ఏసీ రూమ్ అను, అందులో ఒక బెడ్, ఓ ఫ్రిడ్జ్. क्या ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. మేలుకు తకు సమజ్ వినయారు భయ్యా నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు కోన్ హే వాడికి నీకు ఏంది లొల్లి ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్త్ దోస్తా 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం. ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది. ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు. రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. అది అప్పుడు. ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే. ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇద్దరు భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు నువ్వే మినిస్టర్ అవుతావు ఆ సరోజ దొరుకుతుంది దాని కూతురు దొరుకుతుంది ఆపే ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటు? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే నీ దాన్ని పెడతాను తెల్లే కొద్ది ముద్దుంటమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే వన్ మోర్ యాడ్. ఆ 20-40 ఆ లేడీస్ బ్యాక్ సైడ్ అండి. ఆ 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతాం. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడ? రేయ్ సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి అదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రశ్న నాకు వీసా వచ్చింది. రీడ్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్, మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. అందుకే నువ్వు మాకు నచ్చింది, మేము ఎక్కడికి వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేసిందిరా. కామధేను అంటే? ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కాదురా, షార్ట్ టైం. ఏదోట్లా అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి బాయ్, తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. వెళ్ళు. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెస్ట్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమా పిఎమ్మా? ఓ, మార్నింగ్ కదా, పిఎంఏ అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ.
దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐఎమ్ యంగ్, సో ఐఎమ్ ఓకే. నేను నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచివాడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచివాడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలానే రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్లో ఉందాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేం. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకి చాలు. నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఇలా చేసావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక వాటర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. కొంపదీసా నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. అయినా మీరెవరు నన్ను అడగటానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్లోకి దించుతారు, లైఫ్లో ముంచుతారు. ఛే, అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి, నీకు దండం పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్. ఏంటండి, కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఉంటే ఏంటి, పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్, ఇట్రా. చేతి ఈ చెయ్యి, 2 చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యా. యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు సిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? సారీరా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత ఎన్నే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాప్లిస్ పండ్లో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నన్ను మంజుతో అమెరికా ఫ్లైట్కి ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇస్తాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్ గా ఇసిరేసినా నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో, నేనండి మంజుని.
ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నెంబర్ మీకు ఎలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. ముష్టి మీరు మీను మీ లవ్ స్టోరీ మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టేట్లేదు. అబ్బా మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసావంట్రా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుతో. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ. లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ ముస్టోడ్ లేండి. మీను గురించి చెప్పండి. ఓకే 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 ఎలాగో కెలికేశారు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా? హలో. హాయ్ సారీ నేను ఇక్కడ లేను. ఐ వాజ్ విత్ మీను. అవును మీరు మీను చూడలేదు కదా? మీను మిస్ ఇండియాలా ఉంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? 2004లో నా పై చదువుల కోసమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో కదా ఉంది. బ్రిడ్జి లండన్లో మాత్రమే కట్టరండి, ఇటలీలో కూడా కడతారు. అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి. ఓకే బ్రాంచ్ ఎలా అయితే కష్టం అండి నేను చెప్పను. చెప్పండి చెప్పండి. సారీ. అరే మినిమం జనరల్ నాలెడ్జ్ లేకుండా. ఓకే ఓకే సారీ 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 ప్లీజ్ చెప్పండి. ఓకే 2004 ఇటలీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అదిగో ఆ బ్రిడ్జే మా మొదటి కలయికకి ఫస్ట్ విట్నెస్. ఇదిగో తగులుకుంది చూడు ఈ పళ్ళు, విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3 విట్నెస్ అడుగు వాడే. Who lets the dogs out? Who lets the dogs? యా. I'm Hancock, owner of this shop. హెల్ప్ మీ విత్ ద ప్రైస్. హౌ మచ్? Too much. టూ మచ్? Your boyfriend. Too much. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్ వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారా? సారీ 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 వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీతో. నా వెనక్కి రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో హలో. హే cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. అమ్మని అమ్మ మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spades is mine, Anna. హలో. Excuse me. హే. ఆ రోజు నిజంగా కావాలి ఇంటెన్షన్ కాదండి. చిల్. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే మీదేం తప్పు కాదని చెప్పింది. అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదండి? లేదు. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా. సారీ చెప్తాన్నారు. ఓహో సారీ. Sorry. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్కి స్టార్టింగ్ పాయింట్ అయి ఉంటుంది కదా? నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్లో జరిగింది. మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇండియా వద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరో మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యారు కదా? కరెక్ట్. మీరు మీరేంటి ఇక్కడ? నా బ్యాగ్, నా క్యాష్. కూల్ కూల్ కూల్. ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. వాడే పట్టుకోండి. దట్ బిగ్ జుట్టు గాయ్. That's my girlfriend's bag. Oh, your girlfriend's. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Hey, jungle man, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra.
నా పాస్పోర్ట్ క్యాష్ అన్నీ ఉన్నాయిగా. యా థాంక్యూ సో మచ్ యు ఆర్ అ స్వీట్ హార్ట్. థ్యాంక్ గాడ్ మీరు నా పాస్పోర్ట్ వెనక్కి తీసుకురాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ సర్వ్ చేయాల్సి వచ్చేది. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్న అబద్ధాడానండి, ఇచ్చేసాడు. వాట్ అమేజింగ్ లవ్ స్టోరీ. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంత డీప్గా ప్రేమించుకున్న మీరు ఎందుకు విడిపోయారు? ఏముందండి, అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను నేను, వద్దు ఇద్దరం ఇక్కడ ఇండియాలోనే ఉండి ఉద్యోగం చేసుకుందాం తను. ఛా, అయినా మీరే చెప్పండి, ఎవరైనా జాబ్ ఏ కంట్రీలో చేద్దాం అనుకుంటారు? అమెరికాలో? మీకున్న బుద్ధి తనకి లేదండి, ముండి పట్టు పెట్టింది, ఇండియాలోనే ఉద్యోగం చేద్దామంది. నేను పట్టుదలుకోలేదు, దారం తెగిపోయింది. దారం డెఫిసిట్ నుంచి పైకి వచ్చేస్తాం. అది విడిపోయామండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్నాళ్ళు నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదు, లక్కీగా మీరు దొరికారు. ఎందుకో క్లోజ్గా ఉండాలనిపించింది, చెప్పేశాను. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉందండి. మీకు ఇంకెవరూ లేరా? ఉన్నాడులేండి, పేరుకో అన్నయ్య. అతను మెంటలో, అతనికి ఒక గయ్యాల భార్య. చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు కానండి, ఉట్టి పిరిగొడ్డు. అదేదో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారే, ఆ టైప్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంత? నీ చేతికి వాచ్ పెట్టుకుని ఇతన్ని టైం అడుగుతావేంటయ్యా? లేదు, చెడిపోయింది కాదు, పగిలిపోయింది. ఎనీ డౌట్? నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరతను? ఎవడో మా అన్నయ్యలా పిచ్చోళ్ళు ఉన్నాడు, రా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా వెళ్దాం. అరే అరే నువ్వు నా బైక్ ఎందుకు కొడుతున్నావు? ఈయన గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొడతాడు బే. సైడ్ కొడతావా? అన్న నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న అన్న యాక్చువల్ మీద యాక్చువల్ మీద లవర్స్ అన్న ఈ రౌడీలు. అరే తప్పండి తప్పండి, వాడు మమ్మల్ని విడుదల చేస్తున్నాడు అన్న. అన్న నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తే నన్నే బాధనావు? వెళ్ళనాడు. నమస్తే అన్నా. ఈడు మావాడు కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా యశరావాణ్ణి. అన్న వద్దనా అన్న 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 వద్దనా అన్న 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 క్రిష్ ఐ ఓకే? నీకు అది సీన్ లేదు కానీ రా పారిపోతాం.
ఏం కొట్టాడే ఏం కొట్టాడా ఏమో కొట్టుడు ఏమైంది ఎక్కేశాడే మనసంతా ఎక్కేశాడు ఇంకా ఫిక్స్ అయిపోయా పొద్దున్నే లేస్తా పెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా హాయ్ యూనో సంథింగ్ మంజు మనతో లవ్లో పడిపోయింది రేపే అలవి కూడా చెప్పేయచ్చు సో నీతో నాకు పని అయిపోయింది